యెషయా గ్రంథము 41వ అధ్యాయము. ద్వీపములారా, నా ఎదుట మౌనంగా ఉండుడి. జనములారా, నూతన బలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను. వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందుము రండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోబరుచుచున్నాడు. ధూళివలే వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఎగిరిపోవు పొట్టువలే అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు. తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోవుచున్నాడు. ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవానగు నేనే. నేను మొదటివాడను, కడపటి వారితోనూ ఉండువాడను. ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి, బూది గంతములు వణుకుచున్నవి. జనులు వచ్చి చేరుచున్నారు. వారు ఒకనికొకడు సహాయము చేసుకొందురు. ధైర్యం వహించమని ఒకనితో ఒకడు చెప్పుకొందురు. అతుకుటను గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును. సుత్తితో నునుపు చేయువాడు దాగలి మీద కొట్టు వానిని ప్రోత్సాహపరచును. విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాన్ని బిగించును. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదురు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెదుకుదువు, కాని వారిని కనుగొనలేకపోవుదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అభావులగుదురు. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కుక్కలు పెట్టుబడి పదును గల కొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను. ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టంగా గ్రహించునట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసెదను, లోయల మధ్యను ఊటలను ఉబక చేసెదను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదను. నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడి వృక్షములను నాటెదను. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు. మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబోవు వాటిని విశదపరచి మా ఎదుట తెలియజెప్పుడి. పూర్వమైన వాటిని విశదపరచుడి. మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము. మేము ఒకరినొకరము సాటి చేసుకొని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను చేయుడి. మీరు మాయా సంతానము, మీ కార్యము శూన్యము, మిమ్మును కోరుకుని వారు హేయులు. ఉత్తర దిక్కు నుండి నేనొకని రేపుచున్నాను. నా నామమును ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఒకడు బురద త్రొక్కునట్లు, కుమ్మరి మన్ను త్రొక్కునట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును. మేము ఒప్పుకొన్నట్లు జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన వాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వకాలమున దానిని తెలియజెప్పిన వాడెవడు? దాని తెలియజెప్పు వాడెవడునూ లేడు, వినిపించు వాడెవడునూ లేడు. నీ మాటలు వినువాడెవడునూ లేడు. ఆలకించుడి, అవియే అని మొదట సియోనుతో చెప్పిన వాడను నేనే. యెరూషలేమునకు వర్తమానమును ప్రకటింపునొకని నేనే పంపితిని. నేను చూడగా ఎవడునూ లేకపోయెను. నేను వారిని ప్రశ్న వేయగా ఉత్తరమీయగల ఆలోచనకర్త ఎవడునూ లేకపోయెను. వారందరూ మాయాస్వరూపులు, వారి క్రియలు మాయా, వారి పోత విగ్రహములు శూన్యములు, అవి వట్టి గాలి అయి ఉన్నవి. ఆమేన్.